హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ ఒక స్మాల్ ఈవినింగ్ రొటీన్ కోసం. ఈవినింగ్ ఒక టీతో స్టార్ట్ చేశాను. ముందు టీ తాగందే పని అవ్వదనమాట. అలాగే పిల్లలకు కూడా స్నాక్ తయారు చేస్తున్నాను. పూజ చేసుకోవాలి, మిగిలిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. సో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి వాళ్ళకి కొంచెం స్నాక్ పెట్టేస్తే వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారని చెప్పి ఇక్కడ చేస్తున్నాను. ఏదో ఒకటి చేయమని అడుగుతున్నారనమాట. సింపుల్గా అయిపోతుంది, హెల్దీ కూడా. గోధుమ పిండిలో కొంచెం బెల్లం వేసి టీ పట్టులాగా వేస్తున్నాను. చాలా ఇష్టం కూడా మా ఇద్దరు పిల్లలకి. ఈ అట్టుని స్నాక్గా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఈలోపు నా పనులు చేసేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందని చెప్పి ఇది చేస్తున్నాను. ఇంకా ఇది బ్యాటర్ రెడీ చేసేలోపు టీ మరిగిపోయింది. నేను టీ తాగేసి వీళ్ళకి దోశ వేసి పెట్టేసి ఆ తర్వాత వెళ్ళి స్నానాలు వాళ్ళకి చేయడమే ఒక పెద్ద టాస్క్. ఆ పని అంతా చేసేసి ఇక్కడ పూజ గది దగ్గర మోప్ పెట్టుకుంటున్నాను, దీపం పెట్టుకుందామని చెప్పి. వీళ్ళేమో వీళ్ళ పనిలో ఉన్నారు. ఒకరు టీవీ చూడడం, ఒకరు ఉయ్యాలోగడం. వీడికి ఉయ్యాలోగడం వచ్చిన దగ్గర నుండి ఇంకా ఉయ్యాలని వదలట్లేదు. అందులోనే ఉంటున్నాడు, అస్తమానం ఊగుతున్నాడు, వెనక్కి వెళ్తున్నాడు. ఎప్పుడు పడతాడని చెప్పి భయంగా ఉంటుంది. ఆ ఉయ్యాల్లో రకరకాల ఫీట్లు చేస్తున్నాడు. వీడు అస్తమానం నా వైపే చూస్తుంటే ఏమో అనుకున్నాను. బండితో ఆడొద్దన్నాను సోఫా మీద. అందుకని చెప్పేసి నేను బయటికి వెళ్ళిన వెంటనే ఆ సోఫా మీద ఉన్న దాని మీద ఎక్కి ఫీట్లు చేస్తున్నాడు. కిందకి తీసుకొని ఆడుకోరా అని బయట నుండి చెప్తుంటే పైకెక్కి దాని మీదకి ఎక్కుతున్నాడు. బయట నుండి ఒక అరుపరిస్తే వెంటనే దిగిపోయాడు. ఇలా ఉంటాయన్నమాట వీళ్ళ అడ్వెంచర్స్. ఇంకా ఏ పనిలో ఉన్నా సరే వీళ్ళపైన ధ్యాస ఉంచాలి, ఏం చేస్తున్నారు ఏంటని చెప్పి. ఒక పక్క నాకు లేట్ అవుతున్నా సరే ఇంకా వీళ్ళని కాసేపు ఉయ్యాలు ఊపించి మెల్లగా మంచి మాటలు చెప్పి ఇంక ఉయ్యాలు దించేశాను. మళ్ళీ నేను వాష్రూమ్లోకి వెళ్ళిపోతే వీళ్ళు ఉయ్యాల్లో ఏ ఫీట్లు చేసి పడతాడో అని చెప్పి. ఇంకా మా పెద్దబాబుకి కూడా ఏదో ఒక టాస్క్ ఇచ్చాను. వాడు డయాగ్రామ్స్ బాగా వేస్తాడు, ఏదో ఒక స్కెచ్ చేయమని చెప్పాను. లేదంటే ఏదో హారర్ ఇలాంటివేవో పిచ్చివి చూసి నైట్ టైమ్స్ అన్నీ భయపడతాడు. వాడేమో లోపల బొమ్మలు వేసాను వాడికి ఆడుకోమని చెప్పి వాడు ఆడుకుంటున్నాడు. ఇంకా వీడు కొంచెం బిజీగా ఉన్నాడు ఆ స్కెచ్ చేయడంలో. ఇంకా నా పని ప్రశాంతంగా చేసుకోవచ్చు. వీళ్ళని మేనేజ్ చేస్తూ నా పనులు చేసుకోవడం అయితే చాలా కష్టం. ఇక్కడ వీడేమో వినాయకుడు ఇంకేదో గీస్తానని చెప్పాడు, కానీ డ్రాప్ అయిపోయాడు మధ్యలో. నాకు సరిగా రావట్లేదు అని చెప్పి. యాక్చువల్గా ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత 2 days కూడా చదవాలి. ఈరోజంతా ఇంకా టీవీ చూసేయాలని ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఇంకా సో దానికి ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకా వాడు ఏ పని చేయడు. ఇంకా సరే అని చెప్పి వదిలేసాను. నీ ఇష్టం ఏదో ఒకటి చేసుకో అని చెప్పి వదిలేసాను. సగం గీసి వదిలేసాడు అనమాట. ఇంకా ఇంట్రెస్ట్ లేదు, నాకు రావట్లేదు సరిగా అని చెప్పి. ఇంకా ఇబ్బంది పెట్టడానికి అని చెప్పి నీకు నచ్చింది చేసుకోమని చెప్పి ఇంకా వదిలేసాను. వాడు టీవీ చూసుకుంటున్నాడు, వాడేమో లోపల ఆడుకుంటున్నాడు. ఇంకా నేనేమో ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను. ఈరోజు పెద్దగా ఏం అల్లరి చేయలేదు, అందుకే నా పని కొంచెం ఈజీనే అయ్యింది. పూజ అయిపోయింది. ఇంకా వాళ్ళకి అన్నం తినిపించేసి ఇక్కడ మాకు చపాతీ చేస్తున్నాను.
పిల్లలకైతే నెయ్యితో కాలుస్తాను చపాతీ. ఇక్కడ నాకు మా అత్తయ్యకే కాబట్టి నువ్వుల నూనె వేసుకొని మంచిగా కాలుస్తున్నాం. మాకు నెయ్యి ఫ్లేవర్ అంతగా ఇష్టం ఉండదు చపాతీలోకి. సో ఇక్కడ మంచిగా నువ్వుల నూనె వేసి కాల్చుతున్నాను చపాతీ. ఈరోజు ఏంటో మా సిసింద్రిల్ మూడ్ బాగానే ఉంది, ఎక్కువగా అల్లరి చేయలేదు, కోఆపరేటివ్గానే ఉన్నారు. అందుకే పనులన్నీ చాలా తొందరగా అయిపోయాయి. ఇంకా చపాతీ చేసి నేను తినేసి మా అత్తయ్యకి వాళ్ళకి అందరికీ పెట్టేసి ఇంకా పనులు కొంచెం ఉంటాయి, గిన్నెలు కడగడం అవి ఉంటాయి. తొందరగా 8 o'clock కల్లా పని అంతా అయిపోయింది. ఇవాళ చాలా తొందరగా అయిపోయింది. కిచెన్ అంతా క్లీన్గా పెట్టేసుకున్నాను. పని తొందరగా అయిపోయింది కదా. ఐరన్ నుంచి బట్టలు వచ్చాయి, ఇంకా అవి కూడా సర్దేసుకుంటున్నాను. తర్వాత అమ్మవారి నవరాత్రులు కూడా వస్తున్నాయి కదా, అప్పటి కోసం కొన్ని చీరలు కూడా తీసుకున్నాను. అవి కూడా ఇంకా స్టిచ్చింగ్కి ఇవ్వడానికి అనేవి రెడీ చేస్తున్నాను. ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ మా పెద్ద బాబు బర్త్డే, అంటే మా బావగారి బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యాయి. బర్త్డే ఒకరిది, కానీ బ్లెస్సింగ్స్ చూడండి ఇక్కడ ఎవరు తీసుకుంటున్నారో. ఎవరు అడిగినా సరే వాళ్ళ కాళ్ళకే దండం పెడుతున్నాడు వెళ్ళి. అక్కడైతే అందరూ అడిగి మరీ వాళ్ళ కాళ్ళకి దండం పెట్టించుకుంటున్నారు. నాకు పెట్టమని చెప్పి ఎవ్వరూ చెప్పలేదు, కానీ వాడే అమ్మ అమ్మ అని వచ్చి నా కాళ్ళకి దండం పెట్టాడు. అందరూ షాక్. అదేంటంటే అనుకోకుండా జరగడం వల్ల అసలు అది వీడియో క్యాప్చర్ చేయలేకపోయాము, కానీ ఎంత హ్యాపీ అనిపించిందో నాకు. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.